జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు. పిల్లలందరూ ముందుకు వచ్చారు. నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత, తీయించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం. మిరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఒక ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు. అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇలాంటి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25 పాలసీలు తీసుకొచ్చాం. అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే, నిన్న మొన్న మీరు చూశారు, నిన్న ఒక్కరోజే మీటింగ్ పెట్టాం. దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో 1,82,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం. దీనివల్ల 2,80,000 పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రామాయంపట్నంలో దగ్గర 92,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ అయితే ఒక 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 500 బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు. దీనివల్ల ఉపాధి వస్తుంది, రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని చేస్తున్నాం. మొన్నే ఇంకొక ఎస్ఐపిబి పెడితే 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 34,000 కోట్ల రూపాయలు, 34,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 6 నెలల్లో ఈ పనులన్నీ చేశాం. డ్రోన్ సబ్మిట్ పెట్టాం. డ్రోన్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేయడంలో డ్రోన్స్ పనిచేస్తాయి. ఒక వ్యవసాయమే కాదు, అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి. అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం. ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం. ఇప్పటికి మీరు చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు వచ్చారు. ఇదే కాదు, ఇంకో పక్క మిత్తలైతే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో 1,00,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు పెడతామని ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం, ఒక విశ్వసనీయత. చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి. ఒక్క ఇండస్ట్రీ రాలా. పరిశ్రమ రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా. పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా. అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు. అందుకే అప్పులు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఒకప్పుడు మొదటి తారీఖు వస్తే ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఇప్పుడు ఏ బాధ లేదు. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో 1 తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మెగా డిఎస్సి పెడుతున్నాం. వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని. కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సి పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్ తెరిసే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి 16,347 ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. సర్వే అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. మీ భూములు వేరే వాళ్ళకి రాసేసుకున్నారు.
ఇష్టానుసారంగా 22A పెట్టారు. మళ్ళీ మనం కానీ వాళ్ళు చెప్పినట్టు ఒప్పుకుంటే మళ్ళా అది మార్చేసి మళ్ళా ఇది చేశారు, లేకపోతే ప్రభుత్వ లెక్కలో పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇవన్నీ చేశాం. ఇంకో పక్క కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కానీ రాష్ట్రంలో అందరికీ చెప్తున్నా, ఎక్కడైనా ఇసుక విషయంలో దందాలుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. మీ ఊర్లో ఇసుక దేవుడిచ్చిన వరం, అది మీరు ఉపయోగించుకోవడం మీ హక్కు. అది అందుకే ముఖ్యమంత్రిగా ఆదేశాలు ఇచ్చా, ఏ వ్యక్తి కూడా అడ్డం పడకూడదని. వీలైతే మీరు సహాయం చేసి 10 రూపాయలు తగ్గించి ఇసుక తీసుకుపోయే పరిస్థితి అండి, కానీ అడ్డం పడడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు రహస్య వ్యవహారాల కింద జీవోలు కూడా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పెట్టాం. మొత్తం గంజాయి కానీ డ్రగ్స్ కానీ నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు, గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇమాములకి మౌజుములకి గౌరవ వేతనాలు ఇవ్వడం, ఫాదర్స్కి పాస్టర్స్కి కూడా గౌరవ వేతనాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి రేపో ఎల్లుండో మీ అందరికీ ఆమె ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేట్టుగా సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆఫీసులకు పోయే పనే లేదు, దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేయించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు. మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసి రాబోయే రోజుల్లో